జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనస్వామి ఆలయంలో భక్తులకు అవమానం జరిగింది. లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద సిబ్బంది తమపై దురుసుగా ప్రవర్తించారని, నెట్టివేశారని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దారితీసింది. ఇక ఆలయ సిబ్బంది తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూల కోసం వెనుక వైపు నుంచి వెళ్ళినప్పుడు ఆలయ సిబ్బంది తమపైకి వచ్చి దాడి చేశారని, అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విహెచ్పి కార్యకర్తలు బాధ్యుడైన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఈవో కార్యాలయం ఆవరణ మొత్తం మారుమోగింది. అంటే బయటకు నూకేసి దౌర్జన్యం చేస్తుండ ఆయన లడ్డు మాత్రమే కాదండి, మేము చూస్తున్నాం గుట్ట మీద అడ్డగోలు దోపిడీ అవుతుంది. దాని ఈ రోజు మేము దర్శనానికని మేమందరం కలిసి యువ విభాగం అందరం కలిసి దర్శనానికి వస్తే, దర్శనం అయిపోయిన తర్వాత లడ్డుల కోసం లడ్డు కౌంటర్ దగ్గరికి మంది ఎక్కువ ఉన్నారని చెప్పేసి చాలా మంది ఏ దారిలో పోతున్నారు, ఆ దారిలో ఈ లడ్డులు అడిగితే కొట్టడానికి మీదకి వచ్చి కొట్టడానికి గల్లా పట్టుకొని కొట్టుకుంటా ఫోన్ కింద ఎత్తేసుకుంటా నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పు అంటే గుట్ట మీద ఉన్న ఒక్క అధికారులకు అంత ధైర్యం ఎవరు ఇచ్చిండ్రో? భక్తుల మధ్య ఇది ఈ విధంగా ప్రవర్తించేది, భక్తుల గల్లబట్టమని నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ ఈవో గారు ఈ అధికారులకు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇంత దూర్చు ప్రవర్తననా? భక్తులు అంటే ఇంత చులకననా? ఇదా ఇక్కడ ఉండి భక్తులకు వీళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు? ఇదా భక్తులకు వీళ్ళు ఇస్తున్న మర్యాద? ఇదా గుట్ట మీదకి వచ్చేటోళ్ళకి కలిగే మర్యాద? జగిత్యాల జిల్లా పరిషత్ దీంతో ఆధ్వర్యంలో వచ్చినాం. ఇదా వీళ్ళు భక్తులను చూసుకునే పద్ధతి? గల్లా పట్టుకొని ఒత్తిడికి వస్తాడా భక్తులని? అంత దూర్చు చెప్పే పద్ధతి ఉంటది, ఏం చెప్పాలనుకున్న చెప్పే పద్ధతి ఉంటది, ఒక ఓపిక ఉంటది. భక్తుల మధ్య గల్ల పట్టుకు కొట్టడానికి వస్తే ఎవడెందుకు కూకుంటాడండి? దేవుని మొక్కనికి వచ్చినాం, దేవుని దగ్గరకు వచ్చినాం, దేవుని ఆశిష్యుల కోసం వచ్చినాం. మా చేతులు ఎవరి చేతులు తన్నులు వాడికి రాలే, అదంత దౌర్భాగ్యం పట్టలే. వాడేవాడు అనడానికి మమ్మల్ని వాడిని ఉన్న పలంగా ఆ రకంగా ఉన్న అహంకారాన్ని ఇక్కడ సస్పెండ్ చేయాలా? వాంతో మాకు బహిరంగ క్షమాపణ చెప్పించి ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి వాడిని పంపించేంత వరకు మేము ఊరుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన దేవాదాయ శాఖలో నడది, గుట్ట మీద అస్సలకే నడవది. దీని గురించి మేము ఏమైనా చేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సమాచారం అందుకున్న ఎస్ఐ రమణారెడ్డి, సూపరింటెండెంట్ సునీల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న విహెచ్పి సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విహెచ్పి ప్రతినిధుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విహెచ్పి సభ్యులు డిమాండ్ చేశారు.